అప్పుడు లోకేష్ నాయకత్వంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడైతేనే అంగీకరించగలుగుతాడు. ఎందుకు ఇవాళ 21 స్థానాలే ఉంది పవన్ కళ్యాణ్ దగ్గర. బయటికి వెళ్ళి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడుగా. ఇంకోటి ప్రతిపక్ష పాత్ర పోషించాడు అనుకోండి, నవ్వుతారు జనం. అప్పుడు జగన్కే ఫెర్చింగ్ అవుతుంది. జగన్ వర్సెస్ చంద్రబాబు మధ్యలో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి అయిపోతారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇప్పుడైతే అంగీకరించాలి పవన్ కళ్యాణ్. ఒకవేళ అంగీకరించక బయటికి వెళ్ళినా పోయేదేం లేదు. అతనికి ఇప్పటికే జనసేన కార్యకర్తలు అధికారపు రుచి అలవాటు చేసుకున్నారు, సంపాదన రుచులు అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వద్దంటే బయటకు వచ్చేసి ఆగిపోతారా? ఇది ఓ సమస్య. ఇంకోటి పూర్తిగా రుచి మరిగిన తర్వాత అయితే కనుక రివర్స్ అయిపోతుంది. ఈ కోణంలో వాళ్ళ ఆలోచన ఉంది. అందుకని ఇప్పుడే లోకేష్ని సీఎం చేసేస్తే బెటర్ అన్నది ఒక తరం ఆలోచిస్తోంది తెలుగుదేశంలో. డిప్యూటీ సీఎం చేయడం అనేది ఒక తరం. కానీ చంద్రబాబు గారికి ఏంటంటే సంకీర్ణం అన్నటువంటిది ఆషామాషి కాదు. ఇప్పుడు చాలా క్లిష్ట సందర్భంలో వచ్చిన సంకీర్ణం. పవన్ కళ్యాణ్ వెనకాల భారతీయ జనతా పార్టీ ఉందనేటటువంటి ఫీలింగ్ ఆయనకుంది. కాబట్టి ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇంకోవైపు సార్ ఒకటి ఇక్కడ అంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఈ మాటలు, ఈ వ్యాఖ్యలు, ఎందుకంటే టీజీ భరత్ 2 రోజుల నుంచి ఆయనతోనే ఉన్నారు, దావోస్ పర్యటనలో ఉన్నారు, కలిసి తిరుగుతున్నారు. అక్కడ ఉండగా ఆ వేదిక మీద